హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పదార్థాలు వాటి మార్పుల గురించి తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న వాతావరణంలో పదార్థాలు అనేవి 5 స్టేట్లో ఉంటాయి మనం తెలుసుకున్నాం. నెంబర్ 1 ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి అండ్ బోస్ ఐన్స్టీనియం అండ్ ప్లాస్మా అనే 5 రకాల టైప్స్ ఆఫ్ పదార్థాలు ఉంటాయని తెలుసుకున్నాం. అయితే ఇందులో మనం 5 అబ్జర్వ్ చేయలేం, కానీ ఒక 3 అంటే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితిని బాగా అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి వీటిలో నుంచి వాటి యొక్క మారే స్థితుల గురించి మనం ముందుగా తెలుసుకుందాం. అయితే ఘనస్థితి నుంచి ద్రవస్థితికి ఏదైనా ఒక పదార్థం అనేది ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని ఏమంటారంటే ద్రవీభవనం అంటారు. అంటే ఏదైనా ఒక పదార్థం అనేది ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని ఏమంటారంటే ద్రవీభవనం అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐస్ అనేది వాటర్గా మారుతుంది, ఐస్ అనేది వాటర్గా మారడాన్ని ఏమంటారు ద్రవీభవనం. ఐస్ ద్రవీభవనం చెందింది అంటాం. అదేవిధంగా ఒక ద్రవస్థితిలో ఉన్న పదార్థం అనేది ఘనస్థితిలోకి మారడాన్ని ఏమంటారంటే ఘనీభవనం అంటారు. అంటే ఇది దీనికి రివర్స్. అంటే ఘనస్థితిలో ఉన్నది ద్రవస్థితిలోకి మారడాన్ని ద్రవీభవనం అంటారు. అలాగే ద్రవస్థితిలో ఉన్న పదార్థం అనేది ఘనస్థితిలోకి మారడాన్ని ఏమంటారని ఘనీభవనం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నీరు అనేది ఐస్గా మారుతుంది. అంటే నీటిని బాగా కూల్ చేస్తే అది ఎలా మారుతుందంటే ఐస్గా మారుతుంది. దీన్నే ఘనీభవనం అంటారు. ఇక్కడ ఐస్ని హీట్ చేస్తే వాటర్గా మారుతుంది. దీన్ని ఏమంటారంటే ద్రవీభవనం అంటారు. అంటే ఏదైనా ఒక పదార్థం అనేది వన్ ఆఫ్ ద పాయింట్ వద్ద, ఏదైనా ఒక ఉష్ణోగ్రత పాయింట్ వద్ద ఏమవుతుందంటే దాని స్టేట్ని చేంజ్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక ఘనపదార్థం అనేది కొన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అది ద్రవ పదార్థంగా మారడాన్ని ఏమంటారంటే ద్రవీభవనం అంటారు. అంటే ఏదైనా కొంత ఉష్ణోగ్రత వద్ద ఏదైనా ఒక పదార్థం అనేది ద్రవ పదార్థంగా ఘనపదార్థంగా ఉన్న ఒక పదార్థం అనేది ద్రవ పదార్థంగా మారడాన్ని ద్రవీభవన స్థానం అంటారు. అంటే ద్రవీభవన స్థానం అంటారు. ఫర్ సపోజ్ నెక్స్ట్ వన్, ద్రవస్థితిలో ఉన్న పదార్థం ఘనస్థితిలోకి మారడాన్ని ఘనీభవనం అంటారు. ఓకేనా. ద్రవస్థితిలో ఉన్న పదార్థం అనేది ఘనస్థితిలో మారడాన్ని ఘనీభవనం అంటారు. అంటే ఏదైనా పదార్థం అనేది ఉష్ణోగ్రత బాగా తగ్గించినట్లయితే ఆ పదార్థం అనేది ద్రవ పదార్థం అనేది ఘన పదార్థంగా మారుతుంది. ఆ స్థానాన్ని ఏమంటారంటే ఘనీభవన స్థానం అంటారు. అలాగే ద్రవస్థితిలో ఉన్న పదార్థం వాయుస్థితిలోకి మారడాన్ని ఏమంటారంటే బాష్పీభవనం అంటారు. ద్రవస్థితిలో ఉన్న ఒక పదార్థం అనేది వాయుస్థితిలోకి మారడాన్ని ఏమంటారంటే ద్రవస్థితిలో ఉన్న పదార్థం అనేది వాయుస్థితిలో మారడాన్ని బాష్పీభవనం అంటారు. అంటే నీటి ఆవిరిగా చేంజ్ అవ్వడం. అంటే అత్యధిక వేడికి నీరు అనేది ఏమవుతుందంటే దాన్ని ఉపరితలంలో ఉన్న మాలిక్యూల్స్ అని వాటి మధ్య బంధాలు అనేవి తెగిపోయి నీరు ఆవిరిగా మారుతాయి. అంటే నీటి ఆవిరిగా మారుతుందంటే గాలిలో కలిసిపోతాయి. దీన్ని ఏమంటారంటే బాష్పీభవనం అంటారు. దీన్ని ఏమంటారు బాష్పీభవనం. నెక్స్ట్ వన్, దీనికి రివర్స్లో ఏముంటుందంటే వాయుస్థితి నుంచి ద్రవస్థితి. దీనికి రివర్స్, వాయుస్థితిలో ఉన్న పదార్థంలో ద్రవస్థితిలోకి మారుతుంది. దీన్ని ఏమంటే సాంద్రీకరణం అంటారు. దీన్ని ఏమంటారు సాంద్రీకరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రిడ్జ్లో నుంచి మనం వాటర్ బాటిల్ బయటికి తీసిన కొద్ది క్షణాలలోనే ఆ వాటర్ బాటిల్ చుట్టూ నీటి బిందువులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే సాంద్రీకరణం. అంటే వాయువులో ఉన్న నీటి అణువులని చల్లబరచడం వల్ల మనకి ఎలా మారుతుందంటే నీటి బిందువులుగా మారుతాయి. నెక్స్ట్ వన్, మన ప్రొసీజర్ అంటే మనకు జరుగుతున్న ప్రొసీజర్లో ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారుతుంది, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతుంది. కానీ వాయుస్థితి నుంచి డైరెక్ట్గా ఘనస్థితికి మారడాన్ని ఏమంటారు నిక్షేపణం. వాయుస్థితి అంటే వాయువుగా ఉన్న ఒక పదార్థం అనేది ద్రవస్థితిలో మారకన్నా స్ట్రైట్గా ఘనస్థితిలోకి మారడాన్ని ఏమంటారు అంటే నిక్షేపణం అంటారు. ఉదాహరణ మంచు కురవడం. మనకి ఎర్లీ మార్నింగ్ మంచు కురవడం అనేది మన దేశంలో చాలా తక్కువ ఉంటుందేమో. ఇతర దేశాల్లో అంటే రష్యా అటువంటి దేశాల్లో ఏమవుతుంది అత్యధిక ఘనస్థితిలోనే మంచు కురవడం జరుగుతుంది. దీనికి గల రీజన్ ఏంటంటే దీనికి గల రీజన్ గాలిలో అణువులు అనేవి చాలా కూల్ అవ్వడం అనమాట. చాలా కూల్ అవ్వడం వల్ల మనకి ఘనంగా అది మారి ఐస్ ముక్కల రూపంలో కిందకు పడుతుంది అనమాట. అదేవిధంగా ఘనస్థితిలో ఉన్న పదార్థం వాయుస్థితిలోకి మారడాన్ని, ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారకుండా డైరెక్ట్గా వాయుస్థితిలోకి మారడాన్ని ఏమంటారు ఉత్పతనం అంటారు. ఓకేనా. ఘనస్థితిలో ఉన్న ఒక పదార్థం అనేది వాయుస్థితిలోకి మారడం, అంటే ఘనస్థితిలో ఉన్న ఒక పదార్థం వాయుస్థితిలో మారడం ఉత్పతనం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ కర్పూరాన్ని మనం వెలిగించిన వెంటనే అది ద్రవస్థితిలోకి మారకుండా డైరెక్ట్గా వాయుస్థితిలోకి మారుతుంది. దీనికి గల రీజన్ ఏంటంటే ఉత్పతనం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.